వైఎస్ఆర్సీపీ కార్యకర్తను తగులితే మా ప్రభుత్వం వస్తే ఎట్లుంటుంది అనేది చూపియాల. ఏ ఒక్క కార్యకర్త కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఏమైతుందో కొడితే 2 ఏట్లు కొడతారు, లేకపోతే ఒక కేసు పెడతారు. తిరిగి కొడితే వానికి అదే పరిస్థితే కదా. తన్నలు తిని ఇంట్లో పండుకుంటే మన బంధువులు వచ్చి మనల్ని చూసి ఆ ఖర్చు ఎంత అవుతుందో తిరిగి కొడితే అదే ఖర్చు అయ్యేది. దీంట్లో ఏమి అయ్యేది ఏం కాదు. అందువల్ల నేను ప్రతి ఒక్కరికి చెప్తున్నా, 2 సంవత్సరాలు అయింది, ఇంకా ఎవరు ఓపికతో ఉండాల్సిన అవసరం లేదు. తిరిగి మనం కూడా కొట్టేది నేర్చుకున్నప్పుడు అవతలోడు కూడా తిరగబడే ఆలోచన కూడా తిరగబడతారనే ఆలోచన వస్తే వాడు క్రైమ్ చేయాలనే ఆలోచన కూడా వానికి ఉండదు. ప్రతి ఒక్కరు కూడా ఏ పోలీస్ అధికారి కానీ ఎవరన్నా కానీ మన మీద ఏదైనా చేస్తే ప్రతి ఒక్కరు కూడా మనకి ఈ జిల్లాలో లీగల్ సెల్ ఉంది, లేకపోతే జిల్లా అధ్యక్షుడు ఉన్నాడు, పోతే కోర్టులో ప్రతి ఒక్కరు కూడా ప్రైవేట్ కంప్లైంట్ వేసేదానికి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండాలి. మనం భయపడతా అంటే భయపడిస్తా అంటారు, మనమే వాళ్ళని భయపడితే భయపడతారు. అందువల్ల ఎవరు ఆలోచన చేయాల్సిన అవసరం లే.